నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 16వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ముందుగా ప్రేక్షకులకి రథ సప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి ఉదయం 8:54 వరకు, తదుపరి అష్టమి తిథి. భరణి నక్షత్రం ఉదయం 8:47 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 8:46 నుండి రాత్రి 10:22 వరకు. అమృతకాలం రేపు ఉదయం 6:22 నుండి రేపు ఉదయం 7:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం పగలు 11:22 చంద్రాస్తమయం రాత్రి 12:50 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:48 వరకు. మరలా మధ్యాహ్నం 12:54 నుండి 1:40 వరకు. రాహుకాలం ఉదయం 11:03 నుండి 12:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:10 నుండి 9:37 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:51 వరకు. ఈరోజు వైవస్వత మన్వాది. పురాణ వచనం ప్రకారం ఈరోజు వైవస్వత మన్వాంతరం ప్రారంభమైన రోజు. ప్రతి మన్వాది రోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించటం సాంప్రదాయం. ఈరోజు ఆరోగ్య సప్తమి, విధాన సప్తమి. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రోజు సూర్య కిరణాలలో ఔషధీయ గుణాలు ఉంటాయని, శరీరానికి సూర్య కిరణాలు సోకటం వలన చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులు త్వరగా నయం అవుతాయనే నమ్మకంతో ఈ సప్తమి రోజును ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు. భక్తులు ఈ రోజంతా ఉపవాసముండి సూర్య భగవానుణ్ణి శ్రీ సూర్య పంజర స్తోత్రం, అరుణం, మహాసౌరం త్రిచ పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలతో పూజిస్తారు. ఈరోజు సూర్య జయంతి, రథ సప్తమి, అచల సప్తమి, విశోక సప్తమి వ్రతం. సూర్య భగవానుడు కశ్యప ఋషికి, అదితి దంపతులకు మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు జన్మించాడు అని పురాణ వచనం. మహాభారత కథనం ప్రకారం సూర్య జయంతి మరుసటి రోజు భీష్మ అష్టమి తిథి రోజు భీష్మాచార్యుల వారు మోక్షం పొందారు అని కథనం. భక్తులు తమ ఆరోగ్య మెరుగుదల కోసం అరుణం, మహాసౌరం, త్రిచలతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. కోణార్క్ సూర్య దేవాలయంలో, అరసవెల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలోనూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు అభోజ్యార్క వ్రతం. ఈరోజు భక్తులు తమ మానసిక ఆరోగ్యం కోసం, మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి రోజంతా ఉపవాసం ఉండి సూర్య చంద్రులను పూజిస్తారు. ఈరోజు నర్మదా జయంతి. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు నర్మదా నది జన్మించిన రోజు అని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే నమ్మకంతో భక్తులు ఈ రోజు నర్మదాదేవిని పూజిస్తారు. మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవించినది అని, ఆ ప్రాంతంలో నర్మదా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈరోజు భీష్మాష్టమి. హిందూ పండుగలలో ఉపవాసం, వ్రతం, తర్పణం మూడు ఆచరించే ప్రత్యేకమైన పండుగ రోజు. మహాభారత కథనం ప్రకారం తన ఇచ్ఛ మేరకు దేహత్యాగం చేసే విద్య తెలిసిన భీష్మ పితామహుల వారు యుద్ధం తర్వాత కూడా అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఎదురుచూస్తూ ఈ అష్టమి రోజు దేహత్యాగం చేశారని కథనం. వినయ విధేయతలు కలిగిన సంతానం కోసం, పితృదోష నివారణ కోసం ఈరోజు భక్తులు ఉపవాసముండి భీష్మ అష్టమి మంత్రం జపం చేస్తారు. అష్టమి తిథి ఉదయం 8:54 నుండి ఉన్నందువలన ఈరోజు భక్తులు భీష్మ తర్పణం వదులుతారు. ఈరోజు ఉదయం 8:54 నుండి రేపు సూర్యోదయం మధ్య కాలంలో అత్యంత విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటంతో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవడం అవసరం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సూర్య భగవానుడి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.